Hi everyone, welcome back to our channel Fluent Spoken English. My name is Rukman Gaduturi, a language trainer. మనం ఈ సిరీస్లో తెలుగు టు ఇంగ్లీష్ విచ్ మీన్స్ తెలుగు ద్వారా ఇంగ్లీష్, మనం తెలుగులో అనుకుంటున్న ప్రతి ఫీలింగ్ని లేదా మనం తెలుగులో అనుకుంటున్న ప్రతి సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా కన్వర్ట్ చేయాలి, అలా కన్వర్ట్ చేయాలి అంటే మనకు లైక్ ఏ థింగ్స్ని మనం చూసుకోవాలి, ఎలా ఆ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తే ఒక రైట్ ఫార్మాట్లో వస్తుంది అని చూద్దాం. ఎందుకు అంటే చాలా సందర్భాల్లో మాకు అడిగే ప్రశ్నలు ఏంటంటే ఐ కెన్ అండర్స్టాండ్ వాట్ అదర్ స్పీకింగ్ బట్ ఐఎమ్ అనేబుల్ టు రిప్లై. నేను వేరే వాళ్ళు మాట్లాడేది ఈజీగా అర్థం చేసుకుంటున్నాను కానీ నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను సార్, అందుకే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చాలామంది అడుగుతారు. వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు, అది మనం అర్థం చేసుకుంటున్నాము అంటే దట్ ఈస్ అ ఈజీ టాస్క్. వాడు రైట్ మాట్లాడుతున్నాడా రాంగ్ మాట్లాడుతున్నాడా అనేది మనకు తెలియదు. ఆ సిచ్యువేషన్ని బట్టి వాళ్ళు మాట్లాడేది మనం అర్థం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆల్సో. రైట్, నేను ఇంగ్లీష్లో కొంత మాట్లాడతాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. రైట్, ఎస్టర్డే ఐ గో టు అ మూవీ ఈజ్ నాట్ గుడ్, ఇన్ ద మిడిల్ ఐ గెట్ హెడేక్ ఆల్సో, సో ఐ కమ్ బ్యాక్ హోమ్ అండ్ ఐ అప్లై జెండు బామ్ అండ్ ఐ స్లీప్. ఇన్ ద మార్నింగ్ టుడే ఐ వేకప్. సో డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐ స్పోక్? నేను ఇప్పుడు ఏం మాట్లాడానో మీకు అర్థమైందా? ఎస్, 100% అర్థమై ఉంటుంది. సో నేను ఏం చెప్పాను, నిన్న నేను సినిమాకి వెళ్ళాను, ఆ సినిమా బాగోలేదు, మధ్యలో నాకు హెడేక్ కూడా వచ్చేసింది అండ్ నేను ఇంటికి వచ్చేసాను, జెండు బాంబు రాసుకొని పడుకుని పోయాను, ఈరోజు ఉదయాన్న నేను లేచాను. ఏ స్టోరీ అయినా మీకు అర్థమైంది? ఎస్, అయితే నేను అనుకుంటాను నా ఇంగ్లీష్ చాలా బాగుంది, నేను చెప్పింది వేరే వాళ్ళకి అర్థమవుతుందంటే నా ఇంగ్లీష్ బాగుందని నేను అనుకుంటాను. మీరేమనుకుంటారంటే సార్ నాకు ఇంగ్లీష్ అర్థమైపోతుంది సార్ కానీ నేను మాట్లాడలేకపోతున్నానని మీరు అనుకుంటారు. ఇది క్యాజువల్గా జరిగే సిచ్యువేషన్స్ ఎక్కడైనా. కానీ నాకు తెలియాల్సింది లేదా మీకు తెలియాల్సింది నేను మాట్లాడిన ప్రతి సెంటెన్స్ కూడా రాంగ్. అది మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు మీరు యు ఆర్ ఎబుల్ టు స్పీక్ అవుట్, యు ఆర్ ఎబుల్ టు రిప్లై దెమ్. వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వగలుగుతారు, విచ్ మీన్స్ మీకు కూడా సెంటెన్స్ ఫార్మేషన్స్ వచ్చు అని అర్థం. ఇస్ ద క్లియర్? బయట ఎక్కువగా ఏదో మాట్లాడుతూ ఉంటారు, మనకు అర్థమైపోద్ది కానీ మనం రిప్లై ఇవ్వలేం. అర్థం అవ్వడం ఇంపార్టెంట్ కాదు, వాళ్ళు మాట్లాడేది కూడా రైటా రాంగ్ అనేది మనకు తెలిసినప్పుడు మాత్రమే మనం కాన్ఫిడెంట్గా ఉన్నట్టు లాంగ్వేజ్లో. సో ఈ 5 సెంటెన్సెస్ని ఇంకోసారి చూద్దాం. నిన్న నేను మూవీకి వెళ్ళానంటే ఐ గో టు మూవీ ఎస్టర్డే అనకూడదు, ఐ వెంట్ టు అ మూవీ ఎస్టర్డే. నిన్న మూవీ బాగాలేదంటే మూవీ ఈజంట్ గుడ్ అనకూడదు, ద మూవీ వాజంట్ గుడ్ అనాలి. మిడిల్లో నాకు తలనొప్పి వస్తుంది, ఐ గెట్ హెడేక్, రాంగ్ ఆన్సర్, ఐ గాట్ హెడేక్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, నేను ఇంటికి వచ్చేసాను, ఐ కమ్ బ్యాక్ అనకూడదు, ఐ కేమ్ బ్యాక్ హోమ్. నేను జెండు బామ్ రాసుకున్నాను, ఐ అప్లై బామ్ అంటామా లేదా ఐ అప్లైడ్ అంటామా? అప్లైడ్ ఇస్ ద రైట్ ఆన్సర్, ఐ అప్లైడ్ బామ్. సరే, నేను పడుకుని పోయాను, ఐ స్లీప్ రైటా, ఐ స్లెప్ట్ రైటా? ఐ స్లెప్ట్ అంటే అది రైట్. నెక్స్ట్, ఈరోజు ఉదయం నేను లేచాను, ఐ వేకప్ రైటా, ఐ వోకప్ రైటా? ఐ వోకప్ ఇన్ ద మార్నింగ్ టుడే. ఇలా నేను ప్రతి సెంటెన్స్ని కూడా కరెక్ట్ చేసే ఒక ప్రయత్నం అయితే చేస్తాను. ఎవరైతే నేను నిజంగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నాను, ఇదే నా మొదటి వీడియో, నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను కానీ నాకు అర్థం కాలేదు, సో నాకు ఒక కొత్త ఫార్మాట్ కావాలి, లేదనుకుంటే నాకు రైట్గా గైడ్ చేసే వాళ్ళు కావాలి, ఫస్ట్ నుండి ఫ్రమ్ ద బేసిక్స్ టు అడ్వాన్స్డ్ నాకంటూ కొంత గైడెన్స్ ఇస్తూ నాతో మాట్లాడిపించడానికి నాకు ఒక టూల్ కావాలి అనుకుంటున్నారు. సో వీఆర్ హియర్, సో యు ఆర్ ఇన్ ద రైట్ ప్లేస్ అండ్ ద రైట్ టైమ్. సో డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ ద బెస్ట్ ఇంగ్లీష్, ఆర్ ఎల్స్ వీఆర్ గోయింగ్ టు టీచ్ యూ విత్ ద బెస్ట్ టూల్స్. డెఫినెట్లీ వీ విల్ మేక్ యూ స్పీక్ అవుట్. రైట్, మా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిదీ మీరు ఒక నోట్బుక్లో రాసుకోండి, అర్థం కాకపోతే ఇంకోసారి వినండి, అర్థం కాకపోతే ఇంకోసారి వినండి అని ఎందుకు అంటున్నానంటే నేను మీ ఎదురుగా లేను, మీరు డెఫినెట్గా మా ఇన్స్టిట్యూట్లో ఉంటే, నా కళ్ళ ముందు ఉంటే 100% నేను మీతో ప్రాక్టీస్ చేయించే బాధ్యత కూడా నాదే. మీకు ఎక్కడ అర్థం కావట్లేదో నేను అర్థం చేసుకొని సో ఐ విల్ టీచ్ యూ. బట్ మీరు నా ముందు లేరు, సో మీరు యూట్యూబ్లో వింటున్నారు కాబట్టి ఎక్కడైనా అర్థం కాకపోతే సో డెఫినెట్గా మీరు ఇంకోసారి వినండి. అప్పటికి అర్థం కాకపోతే మాకు వాట్సాప్ ఛానల్స్ ఉంటాయి, లేదనుకుంటే మీరు కింద కమెంట్ పెట్టినా సరే డెఫినెట్గా మా టీం మెంబర్కి మీకు రెస్పాండ్ అవుతారు, అది సరిపోతుంది. రైట్, ఒక పెన్ ఒక బుక్ సో పెట్టుకొని జాగ్రత్తగా పిన్ టు పిన్ వినండి,
రాసుకోండి. డెఫినెట్లీ యూ విల్ స్పీక్ అవుట్ వన్ డే. ఇస్ ద క్లియర్? నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక తెలుగు సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేయాలి అంటే హౌ? లెట్స్ సీ. ఓకే, హౌ టు కన్వర్ట్ అ తెలుగు సెంటెన్స్ ఇన్ ఇంగ్లీష్. ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. బిఫోర్ గెటింగ్ ఇన్ టు దట్, ఐల్ గివ్ యూ అ స్మాల్ ఎగ్జాంపుల్. తెలుగు, ఇట్స్ అవర్ మదర్ టంగ్. మనం ఎలాగైనా మాట్లాడేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న రాము గుడికి వెళ్ళాడు. నేను ఇలాగే చెప్పక్కర్లేదు, నిన్న రాము గుడికి వెళ్ళాడని చెప్పక్కర్లా. రాము నిన్న గుడికి వెళ్ళాడు అని కూడా చెప్పొచ్చు. మీకు అలా చెప్పినా అర్థమైపోతుంది. లేదా వెళ్ళాడు రాము నిన్న గుడికి, ఏదో నేను గ్రాంధికంలా చెప్పినా మీకు అర్థమైపోతుంది. యాజ్ ఇట్ ఈస్ అవర్ మదర్ టంగ్, వీ స్పీక్ తెలుగు లైక్ ఎనీథింగ్. మనం ఎలా అయినా మాట్లాడుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్, నేను ముక్కలు ముక్కలుగా ఎటు పడితే అటు మాట్లాడతానంటే ఇంగ్లీష్లో ఇట్ డజంట్ వర్కౌట్. అది వర్కౌట్ కానే కాదు. సో దానికంటూ మనకు కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. సో దాన్ని మనం చిన్నప్పటి నుంచి వింటూనే వస్తున్నాం. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. ఇందాక మీరు చెప్పాను, తెలుగు మనం ఎలా అయినా మాట్లాడుకోవచ్చు అండి, కావంటే కొన్ని పదాలు ఇటు అటు ఇటు అటు జంబులు చేయొచ్చు అని చెప్పాను. నా ఒకసారి చూద్దాం. ఈరోజు ఉదయం అనేది ఇది ఎక్కడో పెడదాం, ఇటు ఎక్కడో పెడదాం. నౌ లెట్స్ సీ. ఓకే, సో రాము అతని స్నేహితులతో ఈరోజు ఉదయం ఏయూ గ్రౌండ్స్లో క్రికెట్ ఆడాడు. అలా చెప్పినా మీకు తెలుగు అర్థమైపోతుంది. లేదా పోనీ ఇది ఎక్కడో ముందు పెడదాం, ఏయూ గ్రౌండ్స్లో ఈరోజు ఉదయం రాము అతని స్నేహితులతో క్రికెట్ ఆడాడు. ఇలా చెప్పినా అర్థమైపోద్ది. లేదా ఓకేనా, రాము అతని స్నేహితులతో ఏయూ గ్రౌండ్స్లో ఈరోజు ఉదయం క్రికెట్ ఆడాడు. మనకు నచ్చినట్టుగా మనం తెలుగు మాట్లాడుకోవచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్, మనకు ఒక ఫార్మట్ ఉంటుంది. సబ్జెక్టే ముందు పెట్టాలి, తర్వాత వర్బ్ పెట్టాలి, తర్వాత ఆబ్జెక్ట్ పెట్టాలి. వాట్ ఈజ్ సబ్జెక్ట్? ఇచ్చిన స్టేట్మెంట్లో లేదా మీరు తెలుగులో లోపల అనుకుంటున్న సెంటెన్స్లో, మీ మనసు లోపల అనుకుంటున్న సెంటెన్స్లో బాగా అబ్జర్వ్ చేయండి. ఆ పనిని ఎవరు ఎగ్జిక్యూట్ చేస్తారు? ఎవరైతే ఒక సెంటెన్స్లో ఒక పనిని ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళే మనకు సబ్జెక్ట్ అంటాం, సబ్జెక్ట్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, సో ఈరోజు ఉదయం రాము అతని స్నేహితులతో ఏయూ గ్రౌండ్లో క్రికెట్ ఆడాడు. ఆ ఆడాడు అని ఉందిగా, ఆ ఆడింది ఎవరు అసలు? ఆ పని చేసింది ఎవరు? రాము. సో రాము ఈజ్ ద సబ్జెక్ట్ హియర్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్స్ ఇస్తాను. రైట్, నిన్న మా మదర్ మా రిలేటివ్స్ కోసం బిర్యానీ ప్రిపేర్ చేశారు. ఇక్కడ ఈ బిర్యానీ ప్రిపేర్ చేసింది ఎవరు? ఆ పని చేసింది ఎవరు? మా మదర్. యువర్ రైట్. నెక్స్ట్, ఇప్పుడు సార్ క్లాస్ చెప్తున్నారు. అక్కడ పని చేసేది ఎవరు? సార్. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. నెక్స్ట్, రేపు నేను మార్కెట్కి వెళ్తాను. ఆ పని చేసేది ఎవరు? నేను. ఎస్, నేను అనేది అక్కడ సబ్జెక్ట్. ఫ్యాన్ తిరుగుతుంది. ఆ పని చేసేది ఎవరు అక్కడ? ఫ్యాన్. రైట్. బయట కొన్ని కుక్కలు అరుస్తున్నాయి. ఆ పని చేసేది ఎవరు? కుక్కలు. నెక్స్ట్, అదిగో బస్సు వెళ్ళిపోతుంది అన్నాం. ఆ వెళ్ళేది ఎవరు? బస్సు. సో ఒక సెంటెన్స్లో పని ఎవరైతే చేస్తారో, పనిని ఎవరైతే ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళని మనం సబ్జెక్ట్ అని అంటాము. ఇందాక మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ సబ్జెక్ట్లో నేను కొంతమంది మనుషుల పేర్లు చెప్పాను, మా మదర్ అని చెప్పాను, డాగ్స్ అని చెప్పాను, ఫ్యాన్ అని చెప్పాను, ఇలా చెప్పాను. అంటే సబ్జెక్ట్ అంటే సింపుల్గా మనం చెప్పాల్సింది పర్ఫార్మర్. సబ్జెక్ట్ అంటే ఎవరు? పర్ఫార్మర్. ఎవరైతే ఆ పనిని ఎగ్జిక్యూట్ చేస్తారో, ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళని మనం సబ్జెక్ట్ అంటున్నాం. ఈ సబ్జెక్ట్లో ఏమేమి వస్తాయి అనేది ఒకసారి జాగ్రత్తగా చూద్దాం. రైట్. సో సబ్జెక్ట్లో ఇందాక నేను చెప్పినట్టు నేమ్స్ రావచ్చు, లేదనుకుంటే థింగ్స్ రావచ్చు, యానిమల్స్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. దాని అంతటిని మనం ఆ థింగ్స్ని, యానిమల్స్ని, పర్సన్స్ని, వాటన్నిటిని మనం నౌన్స్ అంటాం అన్నమాట. నౌన్స్. సో నౌన్ అంటే ఏంటి చూద్దాం. సింపుల్గా నౌన్ అంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ వీటిలో కానీ మనకు కొన్ని డైవర్ట్ చేయడానికి, లేదనుకుంటే ఇంకొంచెం డెప్త్గా చాలా ఉంటుంది, ఎక్కువగా మనకు అంత అవసరం లేదు. స్పోకెన్ ఇంగ్లీష్లో సింపుల్గా నేర్చుకుందాం. అంటే కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, ప్రాపర్ నౌన్ అంత అవసరం లేదు. సో నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ఎనీథింగ్. నేమ్ ఆఫ్
ఎనీథింగ్. ఈ ప్రపంచంలో దేనికైనా సరే ప్రతి దానికి ఒక నేమ్ ఉంటుంది. అలా నేమ్ ఉన్న ప్రతిదీ కూడా అదొక నౌన్. ఇస్ ద క్లియర్? అది పని చేస్తే అంటే ఆ సెంటెన్స్లో అది పని చేస్తే అది సబ్జెక్ట్ నౌన్ అవుతుంది. సో ఈ సబ్జెక్ట్ నౌన్స్లో నౌన్స్ ఉండొచ్చు అంటున్నాను. సో లెట్ us see. ఓకే, మార్కర్. మార్కర్ అనేది ఒక నౌన్. ఓకే, ఫ్యాన్. ఫ్యాన్ అనేది ఒక నౌన్. బోర్డు ఇది కూడా ఒక నౌన్. అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, నౌన్ ఈజ్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో పేరున్న ప్రతిదీ కూడా అది నౌన్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, అది సబ్జెక్ట్ నౌన్ అవ్వాలంటే అది పర్ఫామ్ చేయాలి అంతే. ఆ టైంకి అది పర్ఫామ్ చేస్తే సో అది సబ్జెక్ట్ నౌన్ కింద కన్సిడర్ చేస్తాం. సో కొన్ని రాద్దాం. అసలు నేమ్ ఆఫ్ ఎనీథింగ్ అంటే ఫస్ట్ నేమ్స్ చూద్దాం. రాజు, రైట్, లేదా రాణి ఇలా అనొచ్చు, లేదా థింగ్స్ అని చెప్పాను కదా, లైక్ యానిమల్స్ రాద్దాం. డాగ్, ఓకే, క్యాట్ ఇలా, లేదా పెన్, పెన్సిల్ ఇలా, లేదా నేమ్ ఆఫ్ ఎనీథింగ్ అంటే సిటీ నేమ్స్ కూడా అవ్వచ్చు కదా. సో వైజాగ్, లేదా ఇండియా, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో అది మనిషి పేరు అయి ఉండొచ్చు, జంతువులు అయి ఉండొచ్చు, థింగ్స్ అయి ఉండొచ్చు, ఓకేనా, బర్డ్స్ అయి ఉండొచ్చు, సిటీ నేమ్స్ అయి ఉండొచ్చు, ఖండాలు అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి నేమ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ కమ్స్ అండర్ నౌన్స్. ఓకే, ఇదే సబ్జెక్ట్లో మనం నౌన్స్తో పాటు ఇంకొన్ని కూడా వాడచ్చు. వాటిని మనం ప్రొనౌన్స్ అంటాం. వాటిని ఏమంటాం? ప్రొనౌన్స్. సో ప్రొనౌన్ అంటే ఏంటి? ఈ నౌన్కి బదులుగా వాడే వాటిని మనం ప్రొనౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాజు. రాజు ఈజ్ ఎ గుడ్ బాయ్, రాజు స్టడీస్ వెరీ వెల్, రాజు ఈజ్ మై ఫ్రెండ్. ప్రతిసారి నేను రాజు 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 అనలేను కదా. ఆ రాజుకు బదులుగా నేను ఒక్కొక్కసారి అతను అంటాను, హీ అని అంటాను. అలా మనకు 7 ప్రొనౌన్స్ ఉంటాయి. సో వీటికి బదులుగా అవి వాడుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఐ, నెక్స్ట్ వి, నెక్స్ట్ యూ, దే, హీ, షీ, ఇట్. ఈ ప్రొనౌన్స్ అలా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఐ అంటే నేను. ఐ అంటే ఏంటి? సో నేను ఎవరైతే మాట్లాడుతున్నానో, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను కదా, నేనే సబ్జెక్ట్. అదే నువ్వు మాట్లాడితే నువ్వు సబ్జెక్ట్. సో అంటే నీవు నీ గురించి మాట్లాడుకోవటం, నేను నా గురించి మాట్లాడుకోవటం. నేను వస్తాను, నేను వెళ్తాను, నేను కొంటాను, ఇలా ఏదైనా ఒక సెంటెన్స్ చెప్పినప్పుడు అక్కడ నేనే, సో నేనే ఆ పని చేస్తాను కాబట్టి ఐ అంటాం. నెక్స్ట్ వి అంటే నేను నువ్వు కూడా, అంటే ఇద్దరు కలిపి, నేను నువ్వు ఇద్దరు కలిపి మనం ఏమంటాం అంటే మనము లేదా మేము అంటాం. ఇస్ క్లియర్? మేము వస్తాము, మేము ఇక్కడ ఉన్నాము, వీఆర్ హ్యాపీ. ఓకే, సో మేము హ్యాపీగా ఉన్నాము. వి వెంట్ టు ఆ మూవీ, మేము మూవీకి వెళ్ళాము. ఇలా మనం మేము అనేటప్పుడు మనం వి అని వాడతాం. నెక్స్ట్ యు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నీ గురించి మాట్లాడాను అనుకోండి. ఎస్, యు ఆర్ లిజనింగ్ టు ద క్లాస్, యు ఆర్ రైటింగ్ సంథింగ్, యు ఆర్ వాచింగ్ యూట్యూబ్. ఇలా నేను నీ గురించి మాట్లాడితే అక్కడ ఎదురుగా ఎవరైతే ఉంటారో లేదా ఎవరి గురించి అయితే మనం ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతామో అప్పుడు మనం యు అంటాం. రైట్? యు అంటే మీరు, తెలుగులో సింపుల్ మీరు లేదా నువ్వు అని కూడా అంటూ ఉంటాం. నెక్స్ట్ దే అంటే వాళ్ళు. ఎవరో అక్కడ దూరంగా ఉన్నారు లేదా మన దగ్గరలో లేరు. సో దగ్గరే ఉన్నారనుకోండి, కానీ ఒక్కరికంటే ఎక్కువ మంది, ఇదిగో వాళ్ళు, అందులో నేను ఉండను, వాళ్ళు. ఓకేనా? సో వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు వస్తారు, సో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఇలా వాళ్ళు అంటే దే అని అంటూ ఉంటాం. నెక్స్ట్ అతను. ఎవరైనా ఒక అబ్బాయి గురించి మాట్లాడేటప్పుడు మనం అతను అంటూ ఉంటాం, హీ అంటాం. ఓకేనా? అతను మంచి అబ్బాయి, హీ ఈజ్ ఎ గుడ్ బాయ్. అతను ఒక డాక్టర్, హీ ఈజ్ ఎ డాక్టర్. అతను చాక్లెట్స్ తింటాడు, హీ ఈట్స్ చాక్లెట్స్. ఓకే, ప్రతిసారి నేను రాజు అనే బదులుగా హీ అంటూ ఉంటాను ఒక్కొక్కసారి. నెక్స్ట్ షీ. ప్రతిసారి నేను రాణి ఈజ్ ఎ గుడ్ గర్ల్, రాణి స్టడీస్ వెల్, ఇలా అనే బదులుగా
నెక్స్ట్ మళ్ళీ రాని 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 అనే బదులుగా ఒక్కొక్కసారి షీ కూడా అనొచ్చు అంటున్నాను. ఓకేనా? సో షీ అంటే ఆమె. నెక్స్ట్ ఇట్ అంటే అది లేదా ఇది. ఓకేనా? ఇట్ ఈస్ నైస్ అంటే ఇది చాలా బాగుంది. సో ఇలా మనం ప్రొనౌన్స్ కూడా వాడుకోవచ్చు. సో ఇట్స్ వెరీ సింపుల్. చూడండి, మనం ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్ అనే ఫార్ములాని మనం ఫాలో అవ్వాలి. సబ్జెక్ట్ అంటే తెలుగు సెంటెన్స్లో ఎవరైతే ఆ పనిని ఎగ్జిక్యూట్ చేస్తారో వాళ్ళే సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ని మనం అంటే ఆ సబ్జెక్ట్లో మనం నౌన్స్ ఉండొచ్చు, ప్రొనౌన్స్ అయినా ఉండొచ్చు. ఆ సబ్జెక్ట్లో నౌన్స్ ఉండొచ్చు, ప్రొనౌన్స్ ఉండొచ్చు అని చెప్తున్నా. ఇస్ ద క్లియర్? సో నౌన్స్ ఏంటేంటి? నౌన్ అంటే నేమ్ ఆఫ్ ఎనీథింగ్, అంటే రాజు, రాణి, డాగ్, క్యాట్, పెన్, పెన్సిల్, వైజాగ్, ఇండియా. సో వైజాగ్ కూడా సబ్జెక్ట్ అయ్యి ఉండొచ్చు, తప్పే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ ఇప్పుడు డెవలప్ అవుతుంది, అక్కడ డెవలప్ అయ్యేది ఎవరు? ఆ పని చేసేది ఎవరు? వైజాగే. ఇస్ ద క్లియర్? ఇండియా మొన్న వరల్డ్ కప్ మ్యాచ్లో గెలిచింది అనుకున్నాం, ఎవరు గెలిచారు? ఇండియాయే. సో ఎవరైతే పని చేస్తారో వాళ్ళని మన సబ్జెక్ట్ అంటాం. ఆ సబ్జెక్ట్లో నౌన్స్ ఉండొచ్చు అని చెప్పాను, ఇవి నౌన్స్. ఈ నౌన్స్కి బదులుగా ఒక్కొక్కసారి మనం ప్రొనౌన్స్ వాడుకోవచ్చు. వివి ప్రొనౌన్స్: ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. జస్ట్ మీరు ఇంకోసారి రాసుకొని అది బై హార్ట్ చేసిన నెక్స్ట్ సెంటెన్సెస్లో ఇవే ఎక్కువగా వాడుతూ ఉంటాం. అన్నిసార్లు పేర్లు వాడడం, కానీ ఇది ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో ఒకసారి చూద్దాం. ఐ అంటే నేను, వి మేము, యు మీరు లేదా నువ్వు, దే వాళ్ళు, వీళ్ళు కూడా అనొచ్చు. దూరంగా కాదు వాళ్ళు అంటాం, దగ్గరగా ఉంటే వీళ్ళు, దే. నెక్స్ట్ హీ అతను, షీ ఆమె, ఇట్ అది లేదా ఇది, ఏదైనా వస్తువు. అంతెందుకు వైజాగ్, ఇదే వైజాగ్ని నేను ప్రొనౌన్ కింద మాట్లాడాలంటే ఇట్ అంటాను. ఇండియా, ప్రతిసారి ఇండియా 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 అంటే సిటీ గురించి ఏదైనా మళ్ళీ మాట్లాడేటప్పుడు ఇట్ అంటారు. ఇస్ ద క్లియర్? సో అది మర్చిపోకండి. దిస్ ఈజ్ వాట్ సబ్జెక్ట్. నా ఇప్పటి వరకు మనం సబ్జెక్ట్ అంటే ఏంటి అనేది చూసాం, రైట్? సబ్జెక్ట్లో ఏమేమి వస్తాయి అనేది చూసాం. నౌ లెట్స్ గెట్ ఇన్ టు వర్బ్. ఇచ్చిన తెలుగు సెంటెన్స్లో, లేదనుకుంటే మీరు లోపల ఒక తెలుగు సెంటెన్స్ అనుకుంటున్నారు కదా, ఆ తెలుగు సెంటెన్స్లో చివరి పదమే వర్బ్ అంటాం. అంటే ఎవ్రీ తెలుగు సెంటెన్స్ ఎండ్స్ విత్ అ వర్బ్. మీరు తెలుగు సెంటెన్స్లో ఏదైనా చెప్పండి, తెలుగు సెంటెన్స్లో ఎన్ని తెలుగు సెంటెన్స్లో చెప్పండి, అది చివరిలో వర్బ్తోనే ఎండ్ అవుతుంది మనం ఒక ఆర్డర్లో పెడితే. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నిన్న మా మదరు గుడికి వెళ్ళారు, ఇక్కడ వర్బు వెళ్ళారు. నెక్స్ట్ ఇప్పుడు మా ఫాదర్ టీవీ చూస్తున్నారు, ఇక్కడ చూస్తున్నారు అనేది వర్బ్. రేపు నేను రాముని కలుస్తాను, ఇక్కడ వర్బ్ ఏంటి గెస్ చేయండి? కలుస్తాను. ఎస్, యు ఆర్ రైట్. నెక్స్ట్ అతను పాటలు పాడుతాడు, ఇక్కడ వర్బ్ ఏంటి? అతనువా, పాటలువా, పాడుతాడువా? ఎస్, పాడుతాడు. ఇస్ ద క్లియర్? నెక్స్ట్ ఆమె అందంగా ఉంది, ఇక్కడ వర్బ్ ఏంటి? ఉంది. నెక్స్ట్ అతని దగ్గర కారు ఉంది, ఇక్కడ వర్బ్ ఏంటి? ఉంది. దట్స్ గుడ్. మీరు తెలుగు ఎలా అయినా మాట్లాడండి, తెలుగులో ఉండే చివరి పదమే మనం వర్బ్ కింద కన్సిడర్ చేస్తాం. ఆ వర్బ్ తీసుకొచ్చి వీ కెన్ అప్లై ఇట్ హియర్. ఆ వర్బ్ని మనం ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. అంటే తెలుగు సెంటెన్స్ బాగా అబ్జర్వ్ చేయండి, చివరిలో మనకు ఒక వర్బ్ ఉంటుంది. ఈ వర్బ్ తీసుకొచ్చి మనం ఇక్కడ అప్లై చేయాలి. యాక్చువల్గా ఇక్కడ వర్బ్ అనే బదులుగా మనం స్ట్రక్చర్ అనాలి. ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఇక్కడ ఉంటుంది, అంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఎందుకు సార్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి అంటే, లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. ఇక్కడ మనం రాము క్రికెట్ ఆడాడు అంటున్నాంగా, ప్రతిసారి మనం రాము క్రికెట్ ఆడాడు అని అంటామా? ఆడడంతో ఇంకేం మాట్లాడమా? అబ్సల్యూట్లీ మాట్లాడతాం కొన్నిసార్లు. ఎగ్జాంపుల్, రాము క్రికెట్ ఆడాడు, రాము క్రికెట్ ఆడుతున్నాడు, రాము క్రికెట్ ఆడగలిగేవాడు, రాము క్రికెట్ ఆడాల్సి వస్తుంది, రాము క్రికెట్ ఆడేవాడు, రాము క్రికెట్ ఆడాలనుకుంటున్నాడు. మరి తెలుగులో చూడండి, ఆడాడు, ఆడుతున్నాడు, ఆడుతాడు, ఆడగలడు, ఆడేవాడు. మరి ఇన్ని మార్పులు ఉన్నప్పుడు ఇంగ్లీష్లో కూడా ఆ వర్బ్ ప్లేస్లో అన్ని మార్పులు ఉంటాయి. మనం తెలుగులో ఒక సౌండ్ ఇలా అన్నప్పుడు దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది, అంటే వర్బుని బట్టి స్ట్రక్చర్ మారిపోతూ ఉంటుంది. ఆ వర్బ్ మనం మాట్లాడే పదాన్ని బట్టి, ఆడాడు అంటే ఒక స్ట్రక్చర్ వాడాలి ఇంగ్లీష్లో, ఆడుతున్నాడు అంటే ఒక స్ట్రక్చర్ మాట్లాడాలి.
లేదా ఆడుతాడు అంటే ఇంకో స్ట్రక్చర్ మాట్లాడాలి, ఆడగలడు అంటే ఇంకో స్ట్రక్చర్ మాట్లాడాలి. ఆ స్ట్రక్చర్స్ను ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఇన్ ద నెక్స్ట్ లెవెల్స్. లైక్ నెక్స్ట్ సెషన్స్లో స్ట్రక్చర్స్ అన్నీ కూడా నేర్పిస్తాను. ఎక్కువ ఉండవండి, మ్యాక్సిమం ఒక 30 వరకు ఉంటాయి, అప్రాక్సిమేట్లీ ఒక 30 వరకు ఉంటాయి. ఆ 30 స్ట్రక్చర్స్ని నేర్చుకొని ఈ వర్బ్ ఏదైతే ఉంటుందో, సో ఆ వర్బ్ని మనం 5 ఫార్మ్స్ కింద డివైడ్ చేసుకుంటూ ఉంటాం. ఒక వర్బ్ నేర్చుకోవాలి అంటే ఆ వర్బ్కున్న 5 ఫార్మ్స్ నేర్చుకోవాలి ఫస్ట్. అప్పుడు ఆ స్ట్రక్చర్లో ఏ ఫామ్ ఉంటో ఆ ఫామ్లో అక్కడ అప్లై చేయాలి. ఓకేనా? అది నెక్స్ట్ సెషన్స్లో మీకు ఇంకొంచెం క్లారిటీగా నేను చెప్తాను. సో ప్రస్తుతానికైతే చివర్లో ఉన్న దాన్ని, తెలుగులో మనకు చివర్లో ఉన్న పదాన్ని వర్బ్ అంటాము. ఆడాడు, ఈ ఆడాడు అనే పదాన్ని మనం ఇంగ్లీష్లో సింపుల్గా ఇక్కడ ప్లేయిడ్ అంటాం. ఆ ప్లేయిడ్ ఎందుకు వచ్చింది, ఎలా అనేది కాస్త పక్కన పెట్టండి. సో అది సింపుల్ పాస్ట్లో ఉన్న స్ట్రక్చర్, సో ప్లేయిడ్. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ పార్ట్లోకి వెళ్దాం. వర్బ్ గురించి మళ్ళీ తర్వాత డిస్కస్ చేద్దాం, కంగారు పడకండి. సో ప్రస్తుతానికి ప్లేయిడ్ అని పెట్టండి. అంటే ఇప్పుడు దాకా మనకి సెంటెన్స్ ఏమొచ్చింది, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు, రాము, వర్బ్ ఏంటి, ప్లేయిడ్. మరి ఇక్కడ రిమైనింగ్ ఉండిపోయి చూడండి, చాలా ఉన్నాయి. ఈరోజు ఉదయం అతని స్నేహితులతో ఏయూ గ్రౌండ్లో క్రికెట్, వాటన్నిటినీ కూడా మనం ఆబ్జెక్ట్ అంటాం. ఏమంటాం, ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్లో అన్నీ ఉంటాయా సార్? ఎస్, ఆబ్జెక్ట్లో కొన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఆబ్జెక్ట్లో దేన్ని ఫస్ట్ పెట్టాలి, అందులో అన్నీ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ పెట్టాలా లేదా ఇదా, లేదా ఇదా ఇదా, దేన్ని ఫస్ట్ పెట్టాలి? సరే, రాము ప్లేయిడ్ బాగానే ఉంది, దాని తర్వాత ఏం పెట్టాలి? సో లెట్ us see. సో ఒక ఆర్డర్ ఉంటుంది, ఆర్డర్ ద్వారా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఆర్డర్లో ఏమేమి వస్తాయో చూద్దాం, దాని తర్వాత సెంటెన్స్ని ట్రాన్స్లేట్ చేసే ప్రయత్నం చేద్దాం, రైట్? సో ఫస్ట్ ఆబ్జెక్ట్లో యాడ్జెక్టివ్స్ అంటాం, యాడ్జెక్టివ్స్ లేదా యాడ్వర్బ్ అంటాం. సో రైట్, యాడ్జెక్టివ్స్ లేదా యాడ్వర్బ్. అసలు యాడ్జెక్టివ్స్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటి, అది తెలుగులో మనకి ఎలా వినిపిస్తుందో చూద్దాం, రైట్? ఈ సెంటెన్స్లో యాడ్జెక్టివ్ కానీ యాడ్వర్బ్ కానీ లేదు, బట్ లెట్ us see. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఓకేనా? సో ఆమె అందంగా ఉంది, ఇందులో ఆమె అనేది సబ్జెక్ట్, ఉంది అనేది వర్బ్. అందంగా అనేది యాడ్జెక్టివ్, అందంగా అనేది యాడ్జెక్టివ్ అంటాం. సో ఇలా అందంగా, పొడవుగా, పొట్టిగా, లావుగా, సన్నగా, ఇలా తెలుగులో ఎక్కడైనా గా అనే సౌండ్తో ఉందనుకోండి, దాన్ని మనం సింపుల్గా యాడ్జెక్టివ్ అనొచ్చు. యాడ్జెక్టివ్ ఈజ్ నథింగ్ బట్ మనకు గ్రామర్ బుక్స్లో వాటిలో డిఫరెంట్గా ఎక్స్ప్లెనేషన్ వేరే వేరేగా ఉంటుంది. లైక్ ఎలా ఉన్నారో చెప్పేది యాడ్జెక్టివ్, ఎస్, బట్ మనం సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుందాం అంటే అందంగా, పొడవుగా, పొట్టిగా, చప్పగా. కూర ఎలా ఉందని అడిగారు అనుకో, చప్పగా ఉంది, లేదా చేదుగా ఉంది, పుల్లగా ఉంది. ఈ గా అనే పదాలన్నీ కూడా యాడ్జెక్టివ్స్ అంటాం, ఓకేనా? సబ్జెక్టు వర్బ్ పెట్టేసిన తర్వాత ఏవైనా అలాంటి పదాలు ఉంటే అలాంటి పదాలు పెట్టండి. సో ఈజ్ అ క్లియర్? సో అది యాడ్జెక్టివ్స్ అంటాం. ఇక్కడ నేను కొన్ని రాస్తాను, గుర్తుపెట్టుకోండి. తెలుగులో ఇలా గా అని వచ్చే పదాలన్నీ కూడా హ్యాపీగా, పొడవుగా, పొట్టిగా, సన్నగా, లావుగా, సాడ్గా, ఓకేనా, అందంగా, సో ప్రతిదీ. నెక్స్ట్ యాడ్జెక్టివ్స్ కాకుండా ఇంకా ఆబ్జెక్ట్లో ఏముంటాయి, ఓకేనా? లెట్ us see. నౌన్స్ అంటాం, నౌన్. అదేంటి సార్, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నౌన్స్ అనేది మీరు ఇక్కడ కూడా చెప్పారు కదా, నౌన్స్ ఇక్కడ కూడా ఉంది కదా. ఎస్, మనం ఏదైతే ఒక నౌన్ గురించి, ఇవే నౌన్స్ ఒక్కొక్కసారి అక్కడ కూడా రావచ్చు. ఇక్కడ ఉన్న నౌన్స్ పని చేస్తాయి, ఎవరైతే ఆ సెంటెన్స్లో పని చేస్తారో వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఒకవేళ ఆ సెంటెన్స్లో పని చేయని వాళ్ళు ఉంటారో, లేదనుకుంటే సబ్జెక్ట్ కాకుండా రిమైనింగ్లో పేర్లు ఉంటే అవి ఇక్కడికి వచ్చేస్తాయి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్త వేయండి, ఓకే? రైట్. నేను రాముని కలిశాను. ఇక్కడ సబ్జెక్ట్, ఆ పని ఎవరు చేశారు, నేను. సో నేను సబ్జెక్ట్. మరి సెంటెన్స్లో రాము కూడా ఉన్నారు కదా, ఆ రాము అనేవాడే ఆబ్జెక్ట్. ఎవరైతే పని చేస్తారో వాళ్ళు సబ్జెక్ట్, ఎవరైతే పనిని రిసీవ్ చేసుకుంటారో లేదా ఎవరి మీద అయితే పని జరుగుతుందో వాళ్ళని ఆబ్జెక్ట్ నౌన్ అంటాం. లేదా ఇవన్నీ మనకొద్దు, సబ్జెక్ట్ కాకుండా రిమైనింగ్ పేర్లు ఉన్నవన్నీ కూడా ఆబ్జెక్టే. ఆ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉంటాం. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. రేపు రాజు సునీతని ఇన్వైట్ చేస్తాడు.
రేపు రాజు సునీత అని ఇన్వైట్ చేస్తాడు. ఇక్కడ ఇద్దరు ఉన్నారు, రాజు ఉన్నారు, సునీత ఉన్నారు. ఎవరు సబ్జెక్ట్? ఆ పని ఎవరు చేస్తారు? రాజు. ఎస్, రాజు ఈజ్ ఎ సబ్జెక్ట్. మరి సునీత అని అనేది ఏమవుతుంది? ఆబ్జెక్ట్. అంటే పేర్లు ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు. ఇక్కడ ఉంటే వాటిని సబ్జెక్ట్ నౌన్స్ అంటాం, ఇక్కడ ఉంటే దాన్ని మనం ఆబ్జెక్ట్ నౌన్స్ అంటాం. ఇస్ ద క్లియర్? సరే, ఆబ్జెక్ట్ నౌన్స్లో మనకి ఎలాంటి పదాలు వినిపిస్తాయో చూద్దాం. రెండు పేర్లు తీసుకుందాం. ఎగ్జాంపుల్ రాజు. రాజు అనేది తెలుగులో క్లియర్గా వినిపిస్తుంది కాబట్టి దీన్ని మనం సబ్జెక్ట్ నౌన్ అన్నాం. అదే రాజు పక్కన రాజు నీ, రాజుతో, రాజు కోసం, రాజు పక్కన, రాజు ద్వారా, రాజు గురించి ఇలాంటి పదాలు వచ్చాయి అనుకోండి, అది ఆబ్జెక్ట్ నౌన్ అని మనం కన్సిడర్ చేయాలి. ఇంకోసారి చెప్తాను, జాగ్రత్త చేయండి. ఒక పేరు తీసుకుందాం, సీత. అప్పుడు సీతాని మనం సబ్జెక్ట్ కింద తీసుకుంటామా, ఆబ్జెక్ట్ నౌన్ కింద తీసుకుంటామా? అబ్సల్యూట్లీ సబ్జెక్ట్ కింద తీసుకుంటాం. అదే సీత పక్కన ఏదైనా ఒక చిన్న లెటర్ యాడ్ అయినా, సీతాని, అది ఆబ్జెక్ట్ నౌన్. సీతతో, అది ఆబ్జెక్ట్ నౌన్. సీతలో, పోనీ సీత పక్కన, సీత వెనక, సీత ద్వారా, సీత గురించి, సీతకి బదులుగా, ఇవన్నీ కూడా ఏమవ్వాలి? ఆబ్జెక్ట్ నౌన్స్ అవ్వాలి. అంటే సింపుల్గా ఇక్కడ ఒక పేరు రాసాను చూడండి, రాజు అని. సో ఆ రాజు అని ఇక్కడ రాసి ఇలా రాద్దాం మీకు అర్థం కావడానికి. సో రాజు నీ, లేదా రాజుతో, రాజు కోసం, ఇలా ఎక్సెట్రా. ఇస్ అ క్లియర్? అవి ఆబ్జెక్ట్ నౌన్స్. అలా కాకుండా కొన్ని థింగ్స్ కూడా రావచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు కాఫీ తాగుతున్నాను. నేను ఇప్పుడు కాఫీ తాగుతున్నాను. సో ఇక్కడ నేను సబ్జెక్ట్. వర్బ్ ఏంటి? చివరిలో ఉంటుందని చెప్పాను కదా, తాగుతున్నాను అనేది వర్బ్. సబ్జెక్ట్ తెలిసిపోయింది మనకు, వర్బ్ తెలిసింది. మరి రిమైనింగ్ ఏముంది? కాఫీ. అంటే ఇది ఒక కాఫీ. ఇస్ క్లియర్? కాఫీ అనేది అక్కడ ఆబ్జెక్ట్ నౌన్ అవుతుంది అంటున్నాను. ఓకే. సో అయితే పర్సన్స్ పక్కన అయితే నీతో, కోసం అలాంటివి ఉంటాయి, లేదా వస్తువులు, లేదా ఏదైనా థింగ్స్ అలాంటివి ఉన్నప్పుడు మనం సింపుల్గా కాఫీ, క్రికెట్, చెస్, టెన్నిస్ అలాంటివి వచ్చినప్పుడు నీతో అని లేకపోయినా పర్లేదు, అది ఆబ్జెక్ట్ నౌన్స్ అవుతాయి. హోప్ యూ కెన్ అండర్స్టాండ్, రైట్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె నిన్న ఎగ్జామ్ రాసింది. ఆమె నిన్న ఎగ్జామ్ రాసింది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఎస్, ఆమె. ఆ పని చేసింది ఆమె కాబట్టి. వర్బ్ ఏంటి? వర్బ్ రాసింది. వెరీ గుడ్. ఆ రాసింది అనేది వర్బ్. మరి మిగతావి ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ నౌన్ అవుతుంది. హోప్ యూ కెన్ అండర్స్టాండ్, రైట్? ఇంకొక అంటే నౌన్స్ కాకుండా ఇక్కడ ఇంకేవి ఉంటాయి? ఆబ్జెక్ట్లో నౌన్స్ కాకుండా ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఎలా అయితే సబ్జెక్ట్లో నౌన్స్ కాకుండా ప్రొనౌన్స్ ఉన్నాయో, ఆబ్జెక్ట్లో నౌన్స్ కాకుండా ప్రొనౌన్స్ కూడా ఉంటాయి. అది ఒకసారి చూద్దాం. ప్రొనౌన్స్. ప్రొనౌన్స్ ఏంటో చూద్దాం. ఎగ్జాంపుల్, నేను. ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ ప్రొనౌన్స్లో మనం నేను, మేము, మీరు, వాళ్ళు, అతను, ఆమె, అది అన్నారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇక్కడ నేను కాకుండా నన్ను. ఎగ్జాంపుల్ చూడండి, ఆమె నన్ను ఇన్వైట్ చేసింది. ఆమె నన్ను ఇన్వైట్ చేసింది. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? ఆమె. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో షీ ఉండాలి, ఆబ్జెక్ట్ ప్లేస్లో నన్ను అనాలి. కానీ ఇక్కడ నేను అంటే ఐ, నన్ను అంటే ఇక్కడ కదా ఉండాలి. సో ఇక్కడ ఐ అనేది మీ కింద మారుతుంది ఇటువైపు. ఓకేనా? సబ్జెక్ట్ దగ్గర అయితే అయ్యే, కానీ అదే ఐ ఇటువైపు పెట్టాలి. మనం వర్బ్ తర్వాత పెట్టుకోవాలంటే దట్ కమ్స్ అండర్ మీ అని అవుతుంది. నేను ఇక్కడ కొన్ని జస్ట్ రాస్తాను, ఎగ్జాంపుల్ కింద చూద్దాం. ఐ కాస్త ఏమవ్వాలి? మీ కింద మారుతుంది, రైట్? నెక్స్ట్ ఏముంది ఇక్కడ? వి. అదే ఇక్కడైతే వి, అదే ఇందులో అయితే అజ్ అని అనాలి. ఈ బాక్స్లో అయితే మనం అజ్ పెట్టాలి. నెక్స్ట్ యు. యు యు అంటే అది సబ్జెక్ట్ అయినా యూఏ ఉంటుంది, ఆబ్జెక్ట్ అయినా సరే యూలోనే ఉంటుంది. నెక్స్ట్, సో దే. దే కాస్త దెమ్ అనాలి.
దెమ్. సో దే దెమ్ అయింది. నెక్స్ట్ హీ. హీ ఏమవ్వాలి? అదే హీ ఇటువైపు వస్తే ఆబ్జెక్ట్ నౌన్ కింద అయితే ఆబ్జెక్ట్ ప్రొనౌన్ హిమ్. షీ, హర్. ఓకే. నెక్స్ట్ ఇట్. ఇట్ అనేది ఇక్కడ కూడా ఇట్ కిందనే ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ ఏదైనా పేరు ఉందనుకోండి, చూడండి, రాజు, రాణి, డాగ్, పెన్ను, పెన్సిల్ ఉందనుకోండి, ఇటువైపు కూడా సేమ్. రాజు నీ అంటే రాజు అంతే. అదే రాజుతో అంటే విత్ రాజు అంటాం. విత్ రాజు. అది రాజు కోసం అంటే ఫర్ రాజు. బట్ పేర్లు మారవు. ఈ ప్రొనౌన్సే ఇటువైపు వస్తే మనకు ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ కింద మారుతాయి. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె నన్ను ఇన్వైట్ చేసింది. సో ఇక్కడ ఆమె సబ్జెక్ట్, షీ. వర్బ్ వచ్చి ఇన్వైటెడ్ అని పెట్టుకోండి, ఇన్వైటెడ్. సో షీ ఇన్వైటెడ్. మరి నన్ను అనాలంటే మీ. షీ ఇన్వైటెడ్ మీ. ఇస్ ద క్లియర్? ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. వాళ్ళు అతనిని ఇన్వైట్ చేశారు. వాళ్ళు అనేది ఇక్కడ తీసుకోండి, అతనిని అనేది ఇక్కడ తీసుకోండి. సో చూద్దాం. వాళ్ళు అంటే దే ఇన్వైటెడ్. అతనిని అంటే ఎక్కడికి వెళ్ళాలి? హిమ్. దే ఇన్వైటెడ్ హిమ్. నెక్స్ట్ అతను మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. అతను అంటే హీ ఇన్వైటెడ్. అది జస్ట్ గుర్తుపెట్టుకోండి, కౌంట్ వర్బ్ రాస్తాను. ఇన్వైట్ చేస్తారు కాబట్టి ఇన్వైటెడ్ అనాలి, ఇన్వైటెడ్. సరే, హీ ఇన్వైటెడ్ మమ్మల్ని అంటే అజ్. హీ ఇన్వైటెడ్ అజ్. నెక్స్ట్ అతను రవిని ఇన్వైట్ చేశాడు, లేదా ఆమె రవిని ఇన్వైట్ చేసింది. ఆమె అంటే శ్రీ ఇన్వైటెడ్. రవిని అంటే రవి. ఎస్, శ్రీ ఇన్వైటెడ్ రవి. ఇంకోటి చూద్దాం. రాణి వాళ్ళని ఇన్వైట్ చేసింది. ఇక్కడ రాణిని రాణి అనే పెడదాం, ఎందుకంటే ఇక్కడ పేరు వస్తూ పేరే. రాణి ఇన్వైటెడ్ వాళ్ళని అంటే దెమ్. రాణి ఇన్వైటెడ్ దెమ్. ఇలా మనం ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ మాట్లాడుకుంటాం, రైట్? మరి ఇంకా ఆబ్జెక్ట్లో ఇంకేమీ రావచ్చు? లెట్ us see ప్లేసెస్ కూడా రావచ్చు. ఓకే, ప్లేసెస్ అంటే లైక్ చూద్దాం. వైజాగ్లో ఏయు గ్రౌండ్స్లో. ఇక్కడ చూడండి, ఏయు గ్రౌండ్స్లో అని ఉంది కదా, ఇది ప్లేస్. లో అనేది ఎక్కువ గుర్తుపెట్టుకోండి. వైజాగ్లో, ఏయు గ్రౌండ్లో, మా ఊర్లో, మా ఇంటి వెనక, మా ఇంటి ముందు, మా ఇంటి పక్కన, ఇలాంటివన్నీ కూడా ప్లేసెస్. అది మనకు ప్లేస్ అని ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? మన క్లాస్ రూమ్లో. ఓకే, లో అనే పదం గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అలాంటివి వస్తాయి. సో సింపుల్గా ఏదైనా ఒక పేరు చెప్పి లో, ఎగ్జాంపుల్ వైజాగ్ లో. ఓకే, లేదా మా ఇంటి వెనక, మా ఇంటి ముందు, మా ఇంటి వెనక, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా ప్లేసెస్ అవుతాయి. ఇస్ అ క్లియర్? ఆబ్జెక్ట్లో ప్లేసెస్ కూడా రావచ్చు, ప్లేసెస్ పెట్టుకుంటాం. హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. సో ఇన్ వైజాగ్, ఇన్ ఏయు గ్రౌండ్స్, ఇన్ అని పెడితే సరిపోతుంది. కొన్నిసార్లు ఎట్ కూడా పెట్టుకుంటాం, అది నెక్స్ట్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ టైం. లాస్ట్ వన్ ఏంటి? టైం. తెలుగులో మనకు టైం వర్డ్స్ అన్నీ తెలుసు. ఎగ్జాంపుల్ ఈరోజు అంటే అది ఒక టైం, నిన్న అంటే ఒక టైం, లేదా ఈ క్షణం అంటే ఒక టైం, రేపు ఒక టైం. సో ఇందులో టైం వర్డ్ ఏంటి? సో ఈరోజు ఉదయం అనేది టైం వర్డ్. ఈరోజు ఉదయం. నిన్న అనేది ఒక టైం వర్డ్, రేపు అనేది ఒక టైం వర్డ్, ఇప్పుడు అనేది ఒక టైం వర్డ్, ఈ మధ్య, రైట్, ఈ నెల, వచ్చే వారం, వచ్చే నెల, అవి టైం వర్డ్స్. టైం వర్డ్స్ ఎప్పుడు కూడాను చివరిలో పెట్టుకుంటాం, అంటే ఆబ్జెక్ట్లో పెట్టుకుంటాం అట్లా. సో ఓకే, సింపుల్గా చెప్దాం. టుడే, టుమారో, ఇలాంటివన్నీ అనమాట. ఓకే, సో టుడే, సో టుమారో, ఇలాంటివి. ఓకే, సో ఆబ్జెక్ట్లో మనకు యాడ్జెక్టివ్స్ లేదా యాడ్వర్బ్స్ వచ్చే అవకాశం ఉంది, నౌన్స్ వస్తాయి,
మ్యాక్సిమం నౌన్స్ ప్రొనౌన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్లేసెస్ ఉంటే ప్లేసెస్ మనం పెడతాం, టైం ఉంటే టైం కూడా పెట్టాలి, టైం కూడా మ్యాక్సిమం ఉంటుంది. ఓకే, ఇలా అన్నీ ఉండాలని లేదు, అయితే ఇందులో ఏదైనా ఉండొచ్చు, అయితే యాడ్జెక్టివ్ ఉండొచ్చు, రైట్, లేదా నౌన్స్ ఉండొచ్చు, ప్రొనౌన్స్ అయినా ఉండొచ్చు, ప్లేస్, టైం, ఇందులో ఏదో ఒకటి ఉండొచ్చు, అన్నీ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. ఇందులో ఇప్పుడు ఏ ఆబ్జెక్ట్స్ ఉన్నాయో చూద్దాం, రైట్. అతని స్నేహితులతో అని ఉంది కదా, చూడండి, అతని స్నేహితులతో, వాళ్ళతో, వీళ్ళతో, ఆమెతో అనేది నౌన్. ఓకే, సో ఇది ఒక ఆబ్జెక్ట్ నౌన్ దొరికింది మనకు. నెక్స్ట్ క్రికెట్. సో క్రికెట్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ నౌనే మనకు. థింగ్స్ ఏమైనా వస్తే చెప్పాను కదా, సో కాఫీ, క్రికెట్, ఇలాంటివి కూడా ఆబ్జెక్ట్ నౌన్స్ అవుతాయి. నెక్స్ట్ ఏయూ గ్రౌండ్స్లో లేదా ఏయూ గ్రౌండ్లో అనేది ప్లేస్, ఏయూ గ్రౌండ్లో అనేది ప్లేస్. నెక్స్ట్ నిన్న ఉదయం అనేది టైం. మరి వీటన్నిటిని ఇప్పుడు మనం ఒక సెంటెన్స్ ఆర్డర్లో పెట్టాలి. మనకు ఆల్రెడీ ఒక సెంటెన్స్ వచ్చింది, సబ్జెక్ట్ ఎవరు, రాము, వర్బ్ ఏంటి, ప్లేయిడ్. ప్లేయిడ్ తర్వాత వెంటనే విత్ హిస్ ఫ్రెండ్స్ అని పెడితే బాగుంటుందా, క్రికెట్ అని పెడితే బాగుంటుందా? రాము ప్లేయిడ్ క్రికెట్ అంటే ఏది మ్యాచ్ అవుతుందో ఆ రెండు పెట్టిలో, అంటే థింగ్స్ ఉన్నప్పుడు థింగ్స్ పెట్టేస్తాం ఫస్ట్. సో రాము ప్లేయిడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్, రాము ప్లేయిడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సో ఆబ్జెక్ట్ నౌన్స్ అయిపోయి. నెక్స్ట్ ప్లేస్, ఇన్ ఏయూ గ్రౌండ్స్, ఇన్ ఏయూ గ్రౌండ్స్ లేదా ఎట్ ఏయూ గ్రౌండ్స్. ఓకే, సో రాము ప్లేయిడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ఏయూ గ్రౌండ్స్. లాస్ట్లో టైం ఏంటి, ఈరోజు ఉదయం అంటే దిస్ మార్నింగ్, సింపుల్గా కొన్ని దిస్ మార్నింగ్ అన్న పర్లేదు, ఇన్ ద మార్నింగ్ టుడే అన్న పర్వాలేదు, రైట్. సో చూద్దాం ఫైనల్గా, రాము ప్లేయిడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ఏయూ గ్రౌండ్స్ దిస్ మార్నింగ్. ఇది కంప్లీట్గా సెంటెన్స్ అనమాట. ఇంకొకసారి నాతో పాటు చెప్పండి, రాము ప్లేయిడ్ క్రికెట్ అంటే ఆబ్జెక్ట్లో ఉన్న వరుసగా చెప్పేసుకొని వస్తున్నా, రాము ప్లేయిడ్ క్రికెట్ విత్ హిస్ ఫ్రెండ్స్ ఇన్ ఏయూ గ్రౌండ్స్ దిస్ మార్నింగ్. హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. ఇలా ఎంత పెద్ద సెంటెన్స్ ఇచ్చినా సరే ఫస్ట్ మనం అందులో సబ్జెక్ట్ ఏంటి చూసుకోవాలి, తర్వాత వర్బ్ మాత్రమే నేను మీకు చెప్పలేదు, వర్బ్ని నెక్స్ట్ డిస్కస్ చేద్దాం, ఎందుకంటే ఆ వర్బే మెయిన్ రూల్ కాబట్టి. తర్వాత ఆబ్జెక్ట్ నౌన్స్లో ఏమేమి ఉంటాయి అనేది నేను చెప్పాను, ఆబ్జెక్ట్ నౌన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చెప్పాను, రైట్. సో అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ సెషన్స్లో ఇంకొంచెం డెప్త్గా ప్రతిదాన్ని డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు చేయాల్సింది మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ ఇంకోసారి వినండి, నోట్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా సో ఒక లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే ఓకేనా, షేర్ చేయండి, వేరే వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, టేక్ కేర్.